ఈ కైలాస ప్రాంగణంలో సర్వేశ్వరుణ్ణి వేద మంత్రోచ్చారణలతో అర్చించాల్సిందిగా హైదరాబాద్ రాజేంద్ర నగర్కు చెందిన శ్రీ అలిమేలుమంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ వేద పాఠశాల విద్యార్థులను కోరుతున్నాం. గణపతి గుహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రూపేణ మర్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే. ప్రహ్లాదవరదో దేవో యో నృసింహః పరో హరిః. నృసింహోపాసకం నిత్యం తన్నృసింహ గురుం భజే. వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః. పరేణ నాకన్నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్యతయః శుద్ధ సత్వాః. హే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. దహ్రం విపాపం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గుస్థం. తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః. తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. మమాగ్నే వర్చోపి హవేశ్వస్తు భయంత్వేన్ధానాస్తనుపం పుషేమ. మహ్యన్నమంతాం ప్రతిశశ్చతస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవాపి హవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమాంతరిక్షమురుకోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మయి దేవాద్రవిణమాయజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః. దైవ్యా హోతారావనిషంత పూర్వే రిష్టాస్యామ తనువాసు వీరాః. ఎన్వీఆర్ శాస్త్రి బృందాన్ని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శివ శివ హర హర హరాయ నమః ఓం. హర హర శివ శివ శివాయ నమః ఓం. హర హర మహాదేవా హర హర మహాదేవా. హర హర మహాదేవా హర హర మహాదేవా. ఓం నమ శివాయ శివాయ నమః ఓం. ఓం నమ శివాయ శివాయ నమః ఓం. డమ 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 డమరు బాజే. డమ 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 డమరు బాజే. ధిమికక ధిమికక మృదంగ బాజే. ధిమికక ధిమికక మృదంగ బాజే. డమ 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 డమరు బాజే.
శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ శివ శివ హర హర హరాయ నమ ఓం హర హర శివ శివ శివాయ నమ ఓం శివ శివ హర హర హరాయ నమ ఓం హర హర శివ శివ శివాయ నమ. కార్తీక మాస వైభవం గురించి, దీపారాధనతో కలిగే పరమేశ్వర ఆరాధన గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ ఉపాసకులు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భక్తకోటికి, సుదూర తీరాల నుంచి కూడా ఈ మహత్తరమైనటువంటి కోటి దీపోత్సవాన్ని దర్శిస్తూ ధన్యులవుతున్నటువంటి ప్రేక్షక కోటికి నమస్కృతులు. ఈ కోటి దీపోత్సవము అనేటటువంటిది ఒక మహత్తరమైనటువంటి పుణ్య రాశిని ఈ రూపంలో శ్రీ నరేంద్ర చౌదరి గారు ఈ రాశిలోంచి మీరు కావలసినంత దోచుకోండి, దాచుకోండి అని చెప్పి పుణ్యాన్ని పుణ్యరాశిగా ఇక్కడ పోసినటువంటి కార్యక్రమంగా ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనటము, ఈ దీపాలని దర్శించటం కూడా ధన్యతగా చెబుతోందండి శాస్త్రం. మనుష్యులైనటువంటి వాళ్లే కాదు, సకల ప్రాణికోటి కూడా చీమలు దోమలతో సహా ఈ దీపాలను దర్శించటం వల్ల వాళ్ళకి కార్తీక పుణ్య విశేషాలు చేకూరుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు. ఇవాళ మంగళవారం. అసలు ఈ కార్తీక మాసానికి చాలా ముఖ్యమైనటువంటిది దీపదానం, దీపోత్సవం. కృత్తికా నక్షత్ర పౌర్ణమాస అయినటువంటి కార్తీక మాసం, కృత్తికా నక్షత్రము అగ్నిదేవతాకం కాబట్టి ఆ అగ్ని యొక్క ఆరాధనకి కీలకమైనటువంటి మాసం అయితే, కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి మాసం ఇది. కృత్తికా నక్షత్రాల వల్ల పెంచబడినటువంటి వాడు కాబట్టి ఆయనకి కార్తికేయుడు అని కీర్తి వచ్చింది. ఈరోజు షష్ఠి తిథి అండి. ఈ షష్ఠి కార్తికేయునకు సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి రోజు. అంతేకాదు ఈరోజు మంగళవారం. కుజునకు ఇష్టదైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మంగళవారానికి కూడా ఇష్టమైనటువంటి వాడు ఆయన. అటువంటి కార్తికేయునకు ఇష్టమైనటువంటి రోజున ఈ రోజున దీపోత్సవంలో పాల్గొనటము అనేటటువంటిది, అందులో ఇంద్రకీలాద్రి పర్వతం నుంచి వేంచేసినటువంటి తల్లి ఆ దుర్గామాతని కుంకుమ పూజ ద్వారా సేవించుకోవటం అనేటటువంటిది, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు సంపన్నమవుతున్నాయి. ఇంకా విశేషం ఏమిటంటే ఈరోజు హరిపద పుణ్యకాలం అండి. వృశ్చికంలో రవి ప్రవేశించేటటువంటి కాలాన్ని హరిపద పుణ్యకాలము అంటారు. అటువంటి హరిపద పుణ్యకాలం కూడా ఇవాళ ఈనాటి దీపోత్సవంలో పాల్గొనటం అంత అదృష్టం మరొకటి లేదు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ మంగళవారము ఈరోజు ముందు ఒక సోమవారము, తర్వాత ఒక సోమవారముల మధ్య ఏర్పడ్డదండి. నిన్న సోమవారము కార్తీక సోమవారము, రేపు కోటి సోమవారము. ఈ సోమవారానికి కార్తీక మాసంలో చాలా విశేషం ఉన్నది. కార్తిక్యాం ఇందువారేతు స్నాన దాన జపాదికై అశ్వమేధ సహస్ర అశ్వమేధాల ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అటువంటి
సోమవార వ్రతము నిన్నటి కంటే రేపు చాలా విశేషమైనటువంటిది. కోటి సోమవారం. ఒక సోమవారం అయితేనే 1000 అశ్వమేధ యాగాల ఫలితాన్ని ఇస్తే కోటి సోమవారముల యొక్క ఫలితము ఇంకా ఏ రీతిగా ఉంటుందో ఆలోచన చేయండి. కోటి సోమవారం, రేపటి కోటి సోమవారాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులు కావాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని, అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి నరేంద్ర చౌదరి గారి యొక్క పుణ్యము మనందరి కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుబోధక అన్నట్లుగా మనమందరం చేసే పుణ్యంలో కూడా వారికి సుకృతమైనటువంటి భాగం వస్తుంది. అలాంటి మనందరికీ సుకృతాన్ని కలిగించేటటువంటి వారికి మనమందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వారు అందించినటువంటి ఈ పరమేశ్వరుని మార్గంలో మన జన్మ చరితార్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తి తదితర టీవీ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా నరేంద్ర చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. జగన్నాథ